నా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాదు, జరిగిన వాస్తవాన్ని అధికారులు తీస్తారు బయటికి. ఒక ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అయితేనే ఇంకోటి తీస్తాం కక్ష సాధింపులకు మేము మాకు అవసరం లేదండి. అది ఏం జరిగినది వాస్తవం తీస్తున్నారు, ఎంత ఆక్రమించుకునేది తీస్తున్నారు, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాకముందుకే నువ్వు కాలువ మార్చింది చూస్తున్నారు. కాలువ తీసేసి కాలువ మార్చినాడు ఆయన. ఎందుకు? ఆయన వెంచర్కు సౌలభ్యంగా ఉండాలా, ఎక్కడే కానీ మధ్యన కాలువలు పోకూడదు, ఇంకొకటి రాకూడదు, దావలు పోకూడదు. దానికోసం ఏ పని ఏం చేస్తాడు ఆయన? చట్ట ప్రకారం చేయడు. అప్లికేషన్ పెట్టినాడు ఆయన గవర్నమెంట్కు పర్మిషన్. ఆయన గవర్నమెంట్ అనే పర్మిషన్ తేలేవైనా అంటే పర్మిషన్ రాకుండా కానీ ఆయన రాకముందుకే చేసేసుకుంటాడు. ఈయన శాసనసభ్యుడు అయింది ధర్మమా? ఎవరైనా ప్రశ్న ఇచ్చే కొట్టిస్తాడు ఆయన గవర్నమెంట్లో. విలేకరులను కొట్టించినాడు నంద్యాలలో. ధర్నాలు ఆయన సమక్షంలో, ఆయన ఎదురుగానే. అంటే అట్లాంటివి ఏమన్నా మా ఎమ్మెల్యే ఎప్పుడన్నా మా దగ్గర 30-40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏమన్నా జరిగినా? ప్రశ్నించేవాడు కావాలా మనకు. తప్పు ఉంటే దాన్ని స్వీకరించు. హై లెవెల్ ఉండే నాయకుడు తప్పును మళ్ళా జరగకుండా చూడు. అయ్యా చెప్తున్నా, మసీదుపురం గ్రామంలో ఇట్లా అన్యాయం చేసినారు, మంచినీళ్ళు ఇవ్వకున్నారు. మాదిగ వాళ్లకు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినారనే ఉద్దేశంతో మాదిగ కులస్తులకు డ్రింకింగ్ వాటర్ పోకుండా బంద్ చేసినారు. దాన్ని అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నాం. మాకు కావాలంటే 2 గంటల పనే, నీళ్ళు ఊరు యాడికైనా పోతాయి, మేము దౌర్జన్యం చేయాలంటే ఏం పనిది మాకు? చట్ట పని చేసుకుంటూ పోతుంది. వాళ్ళు చేస్తారు, మోటార్లు పోయినా బిగిస్తారు, తెప్పిస్తారు.